ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుషారస్రవంచేవ యన్మూర్త్యా శర్కరాశ్రితం. స్వర్ణగిరి మీద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పితృప్రీతి పాత్రము సకల ఫలప్రదము అయినటువంటి మహిమాన్విత కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి చిలుక ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన నేడు తులసి దామోదర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది. మహావిష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టుతో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి తులసి మాతకు వైభవంగా అర్చకులు కళ్యాణ ఉత్సవం నిర్వహించారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. స్వర్ణగిరి మహాక్షేత్రంలో పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు బలవిజ్ఞానా విద్యల బలవంతుడు అని అన్నట్లుగా 27 అడుగుల విశ్వరూప కార్యసిద్ధి హనుమంతుని సన్నధి విశేషమైనది. సుందరకాండలో సీతమ్మను దర్శించినప్పుడు హనుమంతుల వారు సీతమ్మకు చేసిన సత్యప్రమాణాన్ని అనుసరిస్తూ భక్తులు ఎవరైనా కూడా తమ తమ కార్యములలో విఘ్నములు ఏర్పడితే వారి యొక్క కార్యములలో ఏర్పడిన విఘ్నాన్ని తొలగిస్తాను అని ఆనాడు హనుమంతుల వారు సీతకు ప్రమాణం చేసినట్లుగా నేటికి స్వర్ణగిరి మీద నేలమిన్ను ఒక్కటైన ఆ పెద్ద హనుమంతరాయుడి యొక్క సన్నిధిలో ముడుపులు కట్టి తమ కోరిన కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇట్టి కోరిన కోర్కెలు తీర్చే కార్యసిద్ధి హనుమంతుని అనుగ్రహం స్వర్ణగిరి మహాక్షేత్రము నుండి 50 మంది భక్తులకు ప్రసరిస్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.